పోతీఫర్ ఇంట్లో ప్రమోషన్ ఇచ్చేవాడు పోతీఫర్. యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? పోతీఫర్ ఇంటికి అధికారి కాదు, ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా నిలవబెట్టాలి. ఇది యోసేపు పట్ల దేవుని సంకల్పం. బిడ్డలారా చూడండి, నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి కొన్నిసార్లు కొంతమంది హృదయాలు దేవుడు కఠినం చేస్తాడు. ఒకళ్ళు కూడా ఆమేనల్లా. ఇది విషయం. ఏమండి, ఆయన చేసే మనకు అర్థం కావండి. ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? అక్కడ నిలవబెట్టిన తర్వాత అప్పుడు అంటావు, ప్రభువా ఆ రోజు ఆ వ్యక్తిని కఠినపరిచింది ఎందుకా, ఆ రోజు ఆ నిందబడింది ఎందుకా, ఆ రోజు అవమానం ఇచ్చింది ఎందుకా, ఈరోజు ఆ నిందలన్నిటిని నువ్వు వందలుగా మార్చావయ్యా, నీకు స్తోత్రం. నిందబడిన చోటే రెట్టింపు ఘనతనిచ్చావు, నీకు స్తోత్రం అని నాట్యమాడుతూ గంతులేస్తూ ప్రభుని స్తుతించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా.